నమస్కారం అండి. నా పేరు జ్యోతి. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నేను ఒక 9 మంత్స్ బ్యాక్ చాలా న్యూరో ప్రాబ్లమ్‌తోని సయాటికా అండ్ ఎల్బో పెయిన్ బాగా న్యూరో ప్రాబ్లమ్‌తోని సఫర్ అవుతూ ఉండేదాన్ని. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. అవి వేసుకున్నప్పుడు పెయిన్ ఉండకపోయేది కానీ విపరీతమైన నిద్ర వచ్చేది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది. చాలా అది మళ్ళీ ఒకరోజు మానేసినా చాలా పెయిన్ మళ్ళీ రొటీన్ అయ్యేది. మళ్ళీ పెయిన్ బాగా వచ్చేది. అప్పుడు అసలు ఏం చేయడము, ఇంక మెడిసిన్ ఆపేయడం అని మా హస్బెండ్‌కి మల్లికార్జున్ గారు సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అని తెలిసింది. ఇంకా అసలు నమ్మరు. ఈయన ఎవరిని మామూలుగా వేరే అంటే ఇవన్నీ అప్పటి వరకు ఉంటాయి. మళ్ళీ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయని నమ్మరు జనరల్‌గా. కానీ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అని మంచి బాగుంటుంది అని తెలిసింది. తన ద్వారా నాకు మల్లికార్జున్ గారిని ఇలా ప్రాబ్లమ్ ఉంది అని చెప్తే తను బాగా సజెస్ట్ చేశారు. బాగా ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, మెడిటేషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఎంత టైం చేసుకోవాలి, ఏంటి అనేది చాలా వివరంగా, చాలా బాగా కొన్ని సప్లిమెంట్స్ ఇస్తూ చాలా బాగా ఎప్పుడు ఏం ప్రాబ్లమ్ అనిపించినా కానీ బాగా రెస్పాండ్ అవుతూ చాలా వివరంగా తను చెప్పారు. తన గైడెన్స్‌లో నేను ఒక 9 మంత్స్ నుండి కంటిన్యూ అవుతున్నాను. అప్పుడు నేను 77 డాక్టర్స్ అన్నారు వెయిట్ లాస్ అయితే చాలా రిలీఫ్ ఉంటదమ్మా. ఈ ప్రాబ్లమ్స్‌కి చాలా వరకు వెయిట్ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వెయిట్ తగ్గితే మీకు చాలా రిలీఫ్ అవుతుంది మీకు అని చెప్పారు. అన్న తర్వాత ఏం చేయడము డాక్టర్స్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేయొద్దు అంటారు ఇప్పుడు. పెయిన్ ఎక్కువగా ఉంది కాబట్టి అమ్మ ఎక్సర్సైజ్ చేయొద్దు ఇప్పుడు అని అన్నారు. ఇంకా మల్లికార్జున్ గారు బాగా అసలు తన ఫుడ్డు ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది తను బాగా సజెస్ట్ చేశారు. తను చెప్పింది ఫాలో అయ్యాను. నేను ఒక 8 మంత్స్‌లో 11 కేజెస్ లాస్ అయ్యాను. అప్పుడు 77 ఉండేదాన్ని. ఇప్పుడు 66కి వచ్చాను. చాలా బాగా అనిపిస్తుంది. చాలా వరకు పెయిన్స్ రిలీఫ్ అయ్యాయి. రిలీఫ్ ఉంది నాకు. కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చారు. తను ఎలా చెప్పారో అలా వాడుకున్నాను. అలా కంటిన్యూ అయ్యాను. ఏ ఫుడ్ తీసుకోవాలన్నా, ఇప్పుడు ఏం తినాలన్నా గానీ మంచి ఫుడ్ తీసుకోవాలి మేడం. కొంతమంది అంటారు షేక్స్ మార్నింగ్, ఈవినింగ్ అవి తీసుకుంటూ ఫుడ్ తీసుకోకుండా వెయిట్ లాస్ అవుతున్నారు అని అంటారు. కానీ మళ్ళీ అవి మానేసిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంటారు. కానీ ఇందులో ఫుడ్ తీసుకుంటూ అండ్ నేను ఎక్సర్సైజ్ చెయ్యకుండా కొంచెం 8 మంత్స్‌లో నేను 11 కేజెస్ లాస్ అయ్యాను. అయినా కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది బాగా నచ్చింది నాకు. ఎక్సర్సైజ్ చేయకుండా నేను ఫుడ్ తీసుకుంటూ వెయిట్ తగ్గడం నాకు అది బాగా నచ్చింది. అందుకని చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మల్లికార్జున్ గారికి. ఎందుకంటే ఇప్పుడు బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది అని అంటే ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు, వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇంట్లో ఏదైనా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇంకా పెయిన్ అనిపిస్తుంది. అప్పుడు కొంచెం గ్లూకోజమిన్ కొన్ని ఇచ్చారు నాకు సప్లిమెంట్స్. అవి తీసుకుంటున్నాను. బాగుంటుంది. అండ్ మా హస్బెండ్‌కి కూడా కొంచెం షుగర్ అటాక్ అయింది. కొంచెం రైస్ ఇవి తీసుకుంటే బాగుంటుంది మేడం అని చెప్పారు. తను కూడా 6 మంత్స్ నుండి ఆ రైస్ తీసుకుంటున్నారు. తనకు బ్లడ్ టెస్ట్ చేపించిన తనకు కూడా షుగరు మెడిసిన్ వాడరు తను. ఎప్పుడు బ్రౌన్ రైస్ మిల్లెట్సే తీసుకునేవారు ఇంతకుముందు కూడా. కాకపోతే ఈ రైస్ వైట్‌గా ఉంటుంది ప్లస్ బాగుంటుంది మేడం అని చెప్పారు. నిజంగానే ఒకసారి వాడి చూద్దామని తను కూడా 6 మంత్స్ నుండి కంటిన్యూ చేశారు. బాగుంది. కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. పెరగలేదు షుగర్ అసలు పెరగడం అనేది పెరగలేదు. అంతే ఉంది. అలాగే డైట్ ఫాలో అవుతూ అలాగే ఉంటే మనం మెడిసిన్ వాడనవసరం లేకుండా ఉంది. ఇప్పుడైతే నాకు రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా నార్మల్‌గా వచ్చాయి. బాగుంది. నాకు అసలు హిమోగ్లోబిన్ ఇప్పటి వరకు 12.5 ఎప్పుడూ లేదు. ఎప్పుడు 8, 9, 10 ఆ మధ్యలోనే ఉండేది. ఎప్పుడు ప్రాబ్లమ్ అనిపించేది. నీరసంగా ఉండేది. ఇప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. కొంచెం లెగ్ పెయిన్ వల్ల ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని అప్పుడు. కానీ ఇప్పుడు చాలా వరకు రిలీఫ్‌గా ఉంది. అప్పుడప్పుడు వస్తున్నా ఏదైనా స్ట్రెస్ అయినప్పుడు వస్తున్నా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు రిలీఫ్‌గా ఉంటుంది. ఇంకా తనది నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యారు. బాగా సజెస్ట్ చేశారు. చాలా థ్యాంక్ యూ అండి మల్లికార్జున్ గారు. మీరు మీ సజెషన్‌తో నేను అసలు నమ్మలేదు. ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అని మీరు చెప్పారు. మంచి ఫుడ్ తీసుకోవాలి మేడం అని మీరు చెప్పారు. మీరు ఎలా చెప్పారో నేను అలా ఫాలో అయ్యాను. చాలా థ్యాంక్ యూ. మంచి రిజల్ట్ చాలా హ్యాపీగా ఉంది మాకు. ఎందుకంటే అందరూ కూడా చిన్నపిల్లలాగా అయిపోయావు, చాలా వెయిట్ లాస్ అయ్యి ఇలా అంటుంటే కూడా చాలా ఎంకరేజింగ్‌గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేశాను. ఇలా ఈ ఫుడ్ తీసుకోండి బాగుంటుంది ఇలా చెప్పారు. మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి అని చాలామందికి నేను ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. చెప్తూ ఉంటాను కూడా. చాలా థ్యాంక్ యూ అండి మల్లికార్జున్ గారు.